ఇంకా గాఢ నిద్ర పట్టాలి, దానికి నేను ఏం చేయగలను అని కొంతమంది టిప్స్ అడుగుతూ ఉంటారు. ఈ మేడం అలోపతి చదివారు, టిప్స్ ఎందుకు ఇస్తారు అనుకోకండి. కొంతమంది ఇంట్లో చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ లేదా హోమ్ రెమెడీస్ మన పెద్దవాళ్ళు చెప్పినవన్నీ కనుక మనం ఫాలో చేస్తూ ఉంటే కొంతవరకు దాని నుంచి కూడా ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఓన్లీ మెడిసిన్సే అనుకోండి కొంతమంది ఇష్టపడరు, ఇకపోతే అది సరిగా వాడరు కూడా. కొంతమంది ఏమో ఓవర్గా వాడి డ్రగ్ అడిక్షన్ లాంటివి తెచ్చుకుంటూ ఉంటారు. అందుకనే మందులు అనేది ఎవరికి పెట్టాలనేది ఒక డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఎన్నాళ్ళు వాడాలి, ఎలా ఆపేయాలి అనే దానికి కూడా మాకు కొన్ని గైడ్ లైన్స్ అండ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇక మందుల మీద డిపెండెన్సీకి వెళ్ళే లోపల కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మంచి నిద్ర మనకి లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈవినింగ్ టైంలో ఆఫీస్ నుంచి లేదా వర్క్ నుంచి వచ్చేసిన తర్వాత ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేసుకొని డిన్నర్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్ళడం కానీ, లేకపోతే కనుక మైల్డ్ ఎక్సర్సైజెస్, యోగా లాంటిది, లేదంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ లాంటివి భోజనం తర్వాతన 1 గంట 2 గంటలు గ్యాప్ ఉంచుకొని మనం ఎక్సర్సైజ్ కనుక చేస్తే రాత్రిపూట అలసిపోయి త్వరగా నిద్రపోతాం. లేదు మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకి గనక కుదురుతుంది అంటే మార్నింగ్ మంచి ఎక్సర్సైజ్ మినిమం 5 to 6 days in a week, 35 to 45 minutes per day గనక మనం మోడరేట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా నైట్కి మంచి స్లీప్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు హాట్ వాటర్ బాత్ అనేది ఈవినింగ్ టైంలో చేసుకోవటం వలన మనం మార్నింగ్ నుండి ఈ మజిల్స్ని స్ట్రెస్లో పెట్టేసి వర్క్ చేస్తాం. ఆ స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయ్యి రిలాక్స్డ్గా నిద్రపడుతూ ఉంటుంది. ఇకపోతే కొంతమందికి కాఫీ, టీ తరచుగా తాగే అలవాటు ఉంటుంది. ఈవినింగ్ 4 దాటిన తర్వాత కాఫీ ఆర్ కెఫినేటెడ్ డ్రింక్స్ ఏవైనా కూడా మనం అవాయిడ్ చేస్తే తొందరగా నిద్రపట్టే అవకాశం ఉంటుంది. మరి ఎలాంటి డ్రింక్స్ తాగొచ్చు? ఆల్కహాల్ అండ్ అదర్ బెవరేజెస్ విచ్ విల్ కంటైన్ ఆల్కహాల్, అవి కూడా మనము వీలైనంత తక్కువ మోతాదులో తీసుకోవటం బెటర్. అసలు తీసుకోకపోతే ఇంకా మంచిది. కానీ కొంతమందికి సోషల్ డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఉంటాయి. వారానికి ఎప్పుడో ఒక్కసారే కదా మేము తాగేది, అది మైండ్ని రిలాక్స్ చేస్తుంది అన్న ఫీలింగ్తో తాగుతూ ఉంటారు. కానీ అది కూడా వీలైనంత వరకు 1 పెగ్ ఆర్ లెస్ దాన్ 1 పెగ్ కంట్రోల్ చేసుకోగలిగితే ఇంకా బెటర్. మోర్ ఆల్కహాల్ వెళ్లే కొద్దీ బ్రెయిన్కి త్వరగా నిద్ర పట్టడం అనేది మానేసి అసలు నిద్ర పట్టకపోవడం, ఎడిక్షన్, ఇంకా ఆల్కహాల్ రిలేటెడ్ కాంప్లికేషన్స్లో ల్యాండప్ అవుతూ ఉంటాం. సో మనం ప్రిఫర్ చేయాల్సిన డ్రింక్స్లో కొన్ని గ్రీన్ టీ లాంటివి, అశ్వగంధ లేకపోతే షామోమిల్ టీ అంటారు, అలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. ఇకపోతే మనకి కొన్ని అరోమా థెరపీస్, లావెండర్ స్మెల్ కానీ, కొన్నిసార్లు యూకలిప్టస్ అండ్ మింట్ స్మెల్ కానీ ఇలాంటివి వస్తే మనకి చాలా రిలాక్స్డ్గా, కామింగ్ మైండ్, సూదింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటివి ఏమన్నా క్యాండిల్స్ రూపంలో లేదా బాడీ వాష్ లాగా, కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే కొన్నిసార్లు ఒక లైట్ మ్యూజిక్ లైక్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ లాంటివి వినడం, గైడెడ్ మెడిటేషన్ వీడియోస్ ఒక 10 minutes to 15 minutes మనం దీనికి గనక కేటాయిస్తే పూర్తి బాడీ రిలాక్స్ చేసి మైండ్ని రిలాక్స్డ్ స్టేట్లోకి తీసుకెళ్ళిన తర్వాత మనకి త్వరగా నిద్ర పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి ఒక స్లీప్ యాంబియన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒక రూమ్లో తొందరగా డిమ్ లైట్ చేసేసుకోవటం, స్క్రీన్ టైంని 1 hour బిఫోర్ ద స్లీప్ కట్ ఆఫ్ చేసేయటం, అంటే ల్యాప్టాప్స్ కావచ్చు, ఐప్యాడ్స్, టీవీలు, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసేయాలి. సో 9 o'clockకి మీరు అవన్నీ పక్కన పెట్టేస్తే బై 10 o'clock యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద స్లీప్. ఇట్స్ అ గుడ్ హ్యాబిట్. అదే మీరు పడుకునే ముందు దాకా స్క్రీన్ చూస్తూ ఉంటే కనుక బ్రెయిన్ యాక్టివ్ స్టేట్లో ఉండి ఆ స్లీప్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో ఇవండి కొన్ని నిద్ర పట్టడానికి మనం చేసుకోగలిగిన చిన్న చిన్న మార్పులు.